దేవుని పండుగలు జరిగిన ఎలాంటి సంబరాలైనా జరిపించే ఒక వ్యక్తిగా నేను గుర్తించాను. ఆ వ్యక్తి బలరాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ 2026 సంవత్సరంలో అయితే మా గ్రామంలో సంక్రాంతి పండుగ వేడుకలు అయితే చాలా ఘనంగా జరిగాయని చెప్పుకోవాలన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే డైరెక్ట్గా అయితే పాయింట్లోకి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకైతే ఒక గ్రౌండ్ కావాలి కాబట్టి ఆ గ్రౌండ్కి సంబంధించిన నీట్నెస్ అంతే ఆ క్లీనింగ్ పనులు అయితే మొదలు పెట్టామన్నమాట ఫస్ట్ రోజే. అయితే ఫ్రెండ్స్, తర్వాత భోగి రోజు ఉదయం అయితే తెల్లవారుజామునే ఇలా భోగి మంటేసి అయితే మాకు ఎక్కువగా కట్టెలు అయితే దొరకలేదు అప్పటికప్పటికి మా మేనేజ్మెంట్కి అయితే. అందువల్ల ఏంటంటే దొరికిన తాటి మట్టలతోటే ఇలాగైతే మేము భోగి మంట తయారు చేసి దాని చుట్టూ అయితే ముగ్గులు పెట్టిస్తానమాట. ఇది ఎగ్జాక్ట్లీగా 5:30 టైంలో ఈ విధంగా అయితే భోగి మంటను తయారు చేసి అయితే దాని చుట్టూరు ముగ్గులు పెట్టించడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి భోగి మంట పెట్టడానికి అయితే రెడీ అయ్యే ముందైతే ఇలా భోగి పాటలతోటి పిల్లలందరూ అలాగే పెద్దలు కూడా ఘనంగా ఈ భోగి మంట చుట్టూ అయితే తిరగడం జరిగిందనమాట. అలాగే తిరిగే ప్రాసెస్లో అయితే నేనైతే మ్యూజిక్ పెట్టడం జరిగింది, కానీ కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి మ్యూజిక్ని అయితే మ్యూట్ చేయడం జరిగిందనమాట. ఈ కార్యక్రమాల్లో అయితే ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారనమాట. మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. అయితే కొంతమంది రాకపోవచ్చు, ఎందుకంటే ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి రాగలేకపోయారనమాట. వచ్చిన వాళ్ళైతే చాలా ఆనందంతో అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందనమాట. ఈ భోగి ఇలా మంట చుట్టూ తిరగడం అనేది చాలా అంటే చాలా నాకైతే ఆశ్చర్యం కలిగించింది, అలాగే ఎంతో ఆనందాన్ని అయితే అందించిందనమాట. చివరిగా ఫైనల్గా ఏంటంటే భోగి మంట వేసిన తర్వాత అది కాలడం కూడా మొదలెట్టింది. ఇంకా చాలా ఉన్నాయి చేయొచ్చు. భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు కూడా వేయొచ్చు అనమాట. వాటిని మా గ్రామం సైడ్ అయితే రేగి పళ్ళు కూడా అంటారనమాట. కాకపోతే అవి మాకు తెచ్చుకోవడానికి అవైలబుల్గా లేదు కాబట్టి వాటిని అయితే మేము స్కిప్ చేసామన్నమాట. లేదంటే వాటిని కూడా వేసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత వచ్చేసి ప్రసాదంగా అయితే మేము పరవన్నం అక్కడే వండాం అనమాట. ఆ పరవన్నం కూడా పిల్లలకు పెద్దలకు ఊరంతా గ్రామంలో ఎవరు వస్తే వాళ్ళకైతే ఆ ప్రసాదాన్ని అయితే పెట్టడం జరిగింది అనమాట. ఈ ప్రసాదం అనేది మేము ఎప్పుడు చేయలేదు. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే మాకు మా గ్రామానికి సంబంధించిన ఉపాధ్యాయులు అయితే చెప్పడం జరిగిందనమాట. వాళ్ళ ఆదేశాల మేరకు చేయడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి మాకు స్నాక్స్ గట్టా అదే ఈవినింగ్ టైంలో స్నాక్స్ గట్టా ఇవ్వడానికైతే మా గ్రామ సర్పంచ్ గారు కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట స్నాక్స్ ఇవి. ఇంకా యథావిధిగా అయితే ఆ కార్యక్రమం అంతా అయిన తర్వాత అయితే పిల్లలకి కబడ్డీ, తర్వాత వచ్చేసి గోళీలాట ఇవి పెట్టడం జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బాయ్స్కి కబడ్డీ ఆట అయితే పెట్టడం జరిగిందనమాట. ఇందులో కూడా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ అయితే ఈ కబడ్డీ పోటీని అయితే నిర్వహించడం జరిగిందనమాట. వాళ్ళు కూడా కృషి ఉందనమాట. ఈ గ్రౌండ్ నీట్గా ఉన్నప్పుడు అంటే ఇంతకు ముందు సంవత్సరంలో అయితే వీళ్ళే నీట్గా చేసుకుంటేవారు. ఇప్పుడు ఏంటంటే బ్లేడ్ మిషన్తో పెట్టి చేయడం జరిగిందనమాట. వీళ్ళు కూడా చాలా స్పోర్టీగా అయితే ఈ గేమ్ని అయితే ఆడారనమాట. చూసారు కదా, ఓడిపోయిన వాళ్ళకి తర్వాత హగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత లేడీస్కి అయితే ఈ పోటీలు అయితే నిర్వహించడం జరిగిందనమాట. అంటే పిల్లలకి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ అయితే ఈ కబడ్డీ పోటీని అయితే కొనసాగించారనమాట. తర్వాత ఇలా స్కిడ్ బాగా చిన్న పిల్లలకైతే ఇలా బెలూన్స్ పగలగొట్టే ఆట కూడా పెట్టడం జరిగింది. ఇందులో పిల్లలు చాలా అంటే చాలా ఆనందంతో ఈ గేమ్ని అయితే ఆడడం జరిగిందనమాట. ఇది మాకు పెద్దలు కూడా చూడటానికి చాలా అంటే చాలా కనుల విందుగా అనిపించిందండి. నాకైతే ఎస్పెషల్లీ ఈ గేమ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. కాకపోతే ఏంటంటే తక్కువ టైంలో అయిపోతుంది అన్నమాట ఈ గేమ్ వచ్చేసి, తక్కువ టైంలో. తర్వాత వచ్చేసి ఈ టార్గెట్ అంటే గోళీలతో ఈ టార్గెట్ని అయితే కొట్టాలన్నమాట. ఆ విధమైన గేమ్స్ కూడా అంటే మేము కొత్తగా ట్రై చేసాం గేమ్స్ కూడా. మేము చాలా అనుకున్నాం వీళ్ళు విద్య పెడదాం అనుకున్నాం, కానీ ఇంటి పెద్దలు గట్రా అవైలబుల్లో లేక ఇటువంటి గేమ్స్ని అయితే కండక్ట్ చేయడం జరిగిందన్నమాట. ఎక్కువగా అయితే మేము ప్రిపరేషన్ అంటే ఎక్కువగా పిల్లలకి మాత్రమే ఆడించాలని ఒక మోటివ్తో అయితే వెళ్ళామన్నమాట. అందువల్ల ఎక్కువగా పిల్లలకి ఆడించడం జరిగింది. అలానే ఫ్రెండ్స్, ఇంకా ఇదంతా అయిన తర్వాత కూడా ఆడపిల్లలు మరియు మగవాళ్ళు కలిసి అయితే రింగ్ ఆట కూడా ఆడడం జరిగిందనమాట. అది కూడా చాలా అంటే చాలా ఆనందదాయకంగా జరిగిందనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇది పండగ రోజు అనమాట, 15వ తారీఖున అనమాట, అసలైన సంక్రాంతి రోజు అనమాట. ఇలాగ ఫస్ట్ అయితే ముగ్గులు పెట్టినాకైతే రోడ్డు అయితే క్లీన్ చేయడం జరిగిందనమాట. క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా కష్టం. ఈ మోటార్ చూసుకోవాలి, అదే పైపుతో నీరు కొట్టాలి. ఇదంతా మట్టి ఉంటుంది. ఇక్కడ చాలా మట్టి ఉండేది అనమాట. అదంతా పారలతో దేవి దాన్ని అంతా క్లీన్ చేయడం జరిగిందనమాట.
తర్వాత ఇలా వాటరింగ్ చేసిన తర్వాత క్లీన్ అయిందనమాట. ఎందుకంటే ముగ్గులు పెట్టడానికి మనకు బాగుంటుంది. అలాగే ముగ్గులు పెట్టినప్పుడు చాలామంది చూడటానికి వచ్చారు. ఇంచుమించుగా ఒక 60 మెంబర్స్ నుంచి 70 మెంబర్స్ అయితే రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా స్నాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అయితే ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోలో ఒక తప్పు చేశాను. అదేంటంటే ముగ్గులు పెట్టేటప్పుడు వీడియో అనేది తీయలేకపోయాను. ఎందుకంటే నా ఫోకస్ మొత్తం మేనేజ్మెంట్ మీదే ఉంది కాబట్టి అదైతే ముగ్గులు పెట్టేటప్పుడైతే తీయలేకపోయాను అనమాట. దానికైతే నేను చాలా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా గిఫ్ట్లు అయితే ఇచ్చే సమయం అయితే వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, పిల్లలకి కాంపస్ బాక్సులు కావచ్చు, ఇంకా చిన్న పిల్లలకి టాయ్స్ కావచ్చు, ఇలాగా ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఫస్ట్ ముగ్గుల పోటీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకైతే కొంచెం కాస్ట్లీ గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగిందనమాట. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఏమాత్రం అసంతృప్తి చెందకుండా ఉండేటట్లు ప్రతి ఒక్కరికైతే మా గ్రామ పెద్దలు అలాగే ఉపాధ్యాయులు చేత అయితే ఈ గిఫ్ట్లు అయితే ఇప్పించడం జరిగిందనమాట. చాలా అంటే చాలా ఆనందంగా ఉండేది ఆ టైంలో. మాకు పోయిన సంవత్సరం 2025తో పోల్చుకుంటే ఈ 2025లో చాలా అంటే చాలా క్రౌడ్ వచ్చిందనే చెప్పుకోవాలన్నమాట. చాలా చాలా ఏంటది ఆనందంగా ఉండేది. ఎందుకంటే ఒక పక్క ఆడియన్స్ చూస్తుంటే, ఒక పక్క క్లాప్స్, గోలలు ఇవన్నీ మీకు ఇవన్నీ పెట్టడానికి డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి అవి పెట్టే ప్రయత్నం అయితే చేయట్లేదు. కాబట్టి ఇలా చూపించవలసి వస్తుందన్నమాట. వాయిస్ ఓవర్ ఇవ్వవలసి వస్తుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇటువంటివన్నీ మిస్టేక్ అవుతుంటాయి. ఏంటంటే కొన్ని క్యాప్చర్ చేయలేమన్నమాట. వీడియో కావచ్చు, ఇమేజెస్ కావచ్చు. అందువల్ల ఏంటంటే నేనైతే ముగ్గులు పెట్టేది లేదంటే కొన్ని అయితే మర్చిపోయాను అనమాట. ఇంత గ్రామం మన గ్రామంలో ఏ దేవుడి పండుగలు జరిగిన ఎలాంటి సంబరాలైనా జరిపించే ఒక వ్యక్తిగా నేను గుర్తించాను. ఆ వ్యక్తి బలరాం. ఏ కార్యక్రమానికైనా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామి అయి ఉండాలి. సహాయ సహకారాలు, మీ యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఇలాంటి సహాయ సహకార్యాలని మీరు అందించి మునుముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తులో నిర్వహించుకోవడానికి మనం తోడ్పడాలి. తోడ్పడితే చాలు. నేనున్నాను అనేవాడు ఒక్కడున్నాడు కాబట్టి ఆ కుర్రోడిని మనందరం దీవించి ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఈరోజు పిల్లలకి పెద్దలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనకు ప్రతి ఊర్లు చుట్టుపక్కల ఊర్లన్నీ ఉన్నాయి తప్ప సంక్రాంతి సంబరాలు అంటూ పండగ వచ్చింది, భోగి స్నానం చేసామా, అలాగే దేవుడికి నైవేద్యం పెట్టుకుందామా, ఇంతవరకే ఆలోచిస్తున్నారు. కానీ మన ఊర్లో మాత్రం 10 అడుగులు ముందుకేసి కనీసం ఊర్లో వాళ్ళందరికీ కూడా సరదైన పోటీ ప్రోగ్రాం పెట్టాలని, అలాగే ఆట పోటీలు పెట్టి, అలాగే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ కూడా తీసుకొచ్చి ఆ పోటీలు నిల్చోబెట్టి వాళ్ళకి నెగిన వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్ ఇవ్వడం, ఇవన్నీ చేయడం కూడా మన బలరాం తరం నుండి జరుగుతుంది. ఇవన్నీ అలాగే మన యూత్, మన మాస్టర్ గారు అనగా వీళ్ళందరూ కూడా చాలా సహకరించారు. అలాగే మనకి పిల్లలకి గిఫ్ట్ కొనడానికి డబ్బులు కూడా స్పాన్సర్ చేశారు. కాబట్టి వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడే కాకుండా ఇదే వారసత్వం ఎప్పుడు కూడా ఇలాగే ఈ పండుగ జరుపుకుంటూ మనం అందరికన్నా బెస్ట్ గా చేసుకోవాలని మనూరు అంటూ మంచి గుర్తింపు ఉండాలని మరీ కోరుచున్నాం. అలానే ఫ్రెండ్స్, చివర్లో అయితే పిల్లలకు కూడా మాట్లాడే అవకాశం వచ్చిందనమాట. ఎందుకంటే మాకు రేపటి భవిష్యత్తు వీరే కాబట్టి వీరికి కూడా తెలియాలి. కాబట్టి మన గ్రామం యొక్క అభివృద్ధి కావచ్చు, లేదంటే సాంప్రదాయం కావచ్చు, వీళ్ళకి తెలియాలి. కాబట్టి వారికి అయితే ఒక అవకాశం ఇచ్చానమాట మాట్లాడడానికి. చాలా అంటే చాలా ఏంటది చాలా మెచ్యూర్గా మాట్లాడారు అనమాట. నాకు బాగా అనిపించింది, మెచ్యూర్డ్గా మాట్లాడారు.
తర్వాత వచ్చేసి అక్కడ మొత్తం చెత్త చెదార అయిపోయింది కాబట్టి చాక్లెట్స్ కవర్ కావచ్చు, ప్లాస్టిక్ కవర్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసి అయితే అక్కడ మంట పెట్టడం జరిగిందనమాట. తర్వాత మేము కూడా కాసేపు చలికాగైతే ఈ కార్యక్రమాన్ని అయితే ముగించడం జరిగిందనమాట. ముగించడం అంటే తెల్లార్లు ఆడుతూ నిన్నాం.